మరి ఈ సమయంలో మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరిశుద్ధుడ ఆయన మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ప్రభావ వైద్యులంగా ఉన్నందుకు కొందరు తీసుకురామైన ఈ సమయంలో మీ సన్నిధి ప్రవాసాన్ని ఇచ్చారు. మేము చూపించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ వందనాలు ప్రతిష్టమైన మరి మీరు చేసిన మాకు మేలును బట్టి ఉపాధం పెట్టినైనా మీకు మా ముందు ప్రతిష్టోత్రాన్ని చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో కొన్ని నిమిషంలో మీ వాక్యం చదువుతుండగా మీరు అధ్యక్ష వహించి నడిపించి మా కేంద్ర శక్తిని గ్రహించడం నేను లక్ష్యమని మాతో మాట్లాడమని మమ్మల్ని మీ యొక్క నిత్య మార్గంలో నడిపించి ఆ నిత్య జీవనంలో మనం ప్రవేశించమని ప్రవేశిస్తున్నామని ప్రార్థించి జ్ఞాపరిచి అడిగి వేడుకుంటున్నాను. తండ్రి మొత్తం ఇదేంటంటే పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అమూల్యమైన మాట. ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రేమ ఏంటో, మనం ఎలా జీవించాలో, ఎలా మెలగాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో, ఏ విధంగా మాట్లాడాలో, దేవుని యొక్క మనసు ఏంటో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉందని మనందరికీ తెలుసు. ఈ యొక్క గ్రంథంలో మనకి ఎన్నైతే మన యొక్క జీవితానికి ఉపయోగపడతాయో అవన్నీ కూడా దేవుడు మనకు రాయించాడు, సిద్ధపరిచాడు. మనుషులు రాసిన, ప్రవక్తలు రాసిన, శిష్యులు రాసిన ఆయా సమయంలో దేవుని యొక్క ఎవరు ప్రతినిధులు రాసిన ఈ యొక్క మాటలు పవిత్రమై ఉన్నవి. యేసు అన్నారు, భూమి ఆకాశములు గతిస్తాయి కానీ దేవుని యొక్క వాక్కు నా మాటలను ఒక సున్నాయిలను ఒక పొల్లులను గతింపవు. దేవుని యొక్క వాక్యము భూమి ఆకాశం గతించినా కానీ దేవుని మాటలు గతించి ఉంటాయి. మన ముందున్న వాళ్ళు ధ్యానించారు, మన తాతతండ్రులు కూడా కానించడం దేవుని యొక్క వాక్యం ఇంకనూ 20 యుగాలు ఉంటుంది. కానీ ఇది గతించవు. దీంట్లో నూతనత్వం ఉంటుంది, శక్తి ఉంటుంది, దేవుని జ్ఞానాలు ఉంటాయి, కానీ గతించవు. ఇది అమూల్యమైన మాటలు. ఈ మనం చూస్తున్నామంటే ఒక విధంగా మనము దగ్గరమే. యెహోవా తమకు దేవుడు జనులు వెళ్ళు న్యూస్ పేపర్ ఉంది, అది ఒకరోజే. దాంట్లో నిజం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. ఒకే ఒక రోజు చూసి అలా పడేస్తాం న్యూస్ పేపర్. దేవుని యొక్క వాక్యము వెండి బంగారం కంటే ఎవరికి అమూల్యమైనంట. దేవుని యొక్క మాటలు అంత అమూల్యమైన మాటలు. ఒక సందర్భంలో పేతురు గారు అంటారు, 2వ పేతురు పత్రిక 1:21 అంటారు, ఈ యొక్క మాటలు మనుషులు మోహనం బట్టి, మనుషుని యొక్క తలంపులను బట్టి, మనుషుని విచ్చలను బట్టి రాసినవి కాదు. దేవుని మాటలంట మనుషుల ఆలోచనను బట్టి, మనుషుల యొక్క తలంపులను బట్టి రాస్తున్నవి కావు. అనేక బుక్కులు మనుషులు రాస్తుంది. అది ఎంత మాత్రమే ఈ లోక జ్ఞానం. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెలితనం. ఈ ఆయా సమయంలో దేవుని యొక్క ప్రవక్తలు పరిశుద్ధాత్మ చేత నింపబడి రాసిన మాటలు. మనం చదువుకున్న మాటే మళ్ళా దానిస్తాం, మళ్ళా చదువుతాం, మళ్ళా దాని యొక్క మనము ఆనందిస్తాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ చేత పేరుబడి రాసిన మాటలు కాబట్టి అందులో ఒక శక్తి ఉన్నది. న్యూస్ పేపర్ అలాగే పడేస్తాం. దేవుని వాక్యం అయితే మనము భద్రపరిచి మళ్ళా చదవాలని మనకు ఆశ కలుగుతుంది. భూమి ఆకాశములు గతించవు, గతిస్తాయి కానీ దేవుని మాటలు గతించవు. ఇంకెవరు గతించారు? భూమి ఆకాశం గతిస్తాయి కానీ దేవుని సేవకులు, దేవుని పిల్లలు గతింపరంట. వారు కూడా ఉంటారు. అటు ఇంటికి మనము ఉన్నాము. మరి ఈ సమయంలో మనం దేవుని వాక్యము ధ్యానించాలని ఆశపడుతున్నాను. సామెతల గ్రంథము
10వ అధ్యాయము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం రెండో భాగం అండి. రెండో భాగం. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. చాలండి. దేవుని వాక్యము చదివిస్తుంది కదా, నీతిమంతులు ఆశించినది అది వారికి దొరుకుతుంది. కాబట్టి నీతిమంతులుగా ఉండి ఎవరైతే ఆశిస్తూ ఉంటారో అది వారికి దొరుకుతుంది అని దేవుని వాక్యము చదివిస్తుంది. లేక దేవుడు నాతో అంటున్నాడు. నీతిమంతులుగా ఉండి మనం ఆశించినది లేక ఆశించినట్టే ప్రార్థన చేసినప్పుడు అది దేవుడిని వెంటనే కాకుండా వారి యొక్క కోరికలను తీర్చాడట. మనం ప్రార్థన చేస్తాం ఒక వ్యక్తు, అది వినేది ఒక వ్యక్తు, అది విని వల్ల మన కోరికలను నెరవేర్చాడట. మన భక్తులుగా నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేసి దేవుడి వినేదే కాక ఆ బహుమానాన్ని ఆ యొక్క మన యొక్క కోరికలను మన యొక్క ఆశలనైనా నెరవేర్స్తాడట. మనకి ఎప్పుడు ఆశిస్తాం అది మనము నీతిమంతులుగా ఉండి ఆశించినప్పుడు దొరుకుతుంది. మరి ఎవరయ్యా నీతిమంతులు? అవునండి, మనం గమనిస్తే పరిశుద్ధ గ్రంథంలో యేసుప్రభువు వారే నీతిమంతులుగా కనపరుస్తున్నాడు. మరి ఆయన ఒకటే నాకు దొరికేది. ఆయన ప్రార్థన చేస్తే ఆయనకి ఆయా సమయంలో మన యేసుప్రభువు వారు ప్రార్థన చేశారు లేక ఆశించారు. కానీ తండ్రి దేవునికి ప్రార్థన చేసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆశించినది లేక ప్రార్థన చేసింది దేవుడు అనుగ్రహించాడు వెంటనే. అటు నీతిమంతులుగా ఉండి మనం ఆశించినది మనకు దొరుకుతుంది. మన యొక్క కోరికలను నెరవేరుస్తుంది. మన నీతిమంతుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని అపోస్తలుడు పౌలు గారు అంటారు, రోమా పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, నీతిమంతుడు లేడు, ఒకడు లేడు. మరి దేవుడు మనం నీతిమంతులుగా ఉన్న వాళ్ళకి ఇలా నేను ఇస్తాను అంటున్నాడు. దేవుని వాక్యము నీతిమంతుడు లేడు, ఒకడు కూడా లేడు. అయితే యేసుప్రభువు వారు నీతిమంతుడు. పిల్లలకి ఒక సందర్భంలో ఆయన సింహాసనం మీద కూర్చుండి తీర్పు తీసుకున్నప్పుడు పిల్లలకి దారిలోకి వెళ్ళి దేవుని ఆత్మ ఇక్కడ వర్తమానం పంపిస్తున్న పిల్లలకి, ఇదిగో నేను ఈ ప్రొద్దున అతని గురించి మిక్కి బాధపడుతుంది, ఆ నీతి మందిని ఎవరికి పోవద్దు దేవుని కార్యంలో. పిలాతుడు సింహాసనం మీద ఉన్నాడు, తీర్పు తీసుకుంటున్నాడు, వెంటనే ఇంకో తీర్పు వెళ్తుంది. కాబట్టి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళదు. అతను నీతిమంతుడు, అతనికి అన్యాయమైన తీర్పు తీర్చవద్దు అన్నట్లుగా ఆ యొక్క నీతిమంతుని జోలికి పోవద్దు. ఇటు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడుగా కనబడుతున్నాడు. పౌలు గారు అంటాడు ఒక సందర్భంలో, ఆయన పరిశుద్ధుడును నిర్దోషియు నిష్కాంక్షుడు పాపులో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన నీతిమంతుడంట, పరిశుద్ధుడంట, నిష్కాంక్షుడంట, పాపులో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అందులో సందేహం లేదు. మన దేవుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనలో ఏ యొక్క పాపం లేదు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఎవరు కూడా స్థాపించరు. ఈయనలో ఏమైనా అవినీతి ఉంటుందా, అన్యాయం ఉంటుందా, అపవిత్రత ఉంటుందా? అనేక మంది గమనిస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు వారు కూడా ఆయన ఏ యొక్క దోషం లేదు. ఆయన నీతిమంతుడు. మరి ఆయన మనం కూడా నీతిమంతులుగా ఉండి ఆయన పోలే ఆయన ధరించుకొని మనం కూడా
నీతిమంతులుగా ఉండాలనే దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఈ మాట రాయించాడు. మనం నీతిమంతులుగా ఉండి మనము అడగమంటున్నాడు దేవుడు. నీతిమంతులుగా ఉండి మనల్ని ప్రార్థన చేయమంటున్నాడు. అప్పుడు మన యొక్క ప్రార్థన విని అప్పుడు మన యొక్క కోరికలను నెరవేరుస్తాడట. మనం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండి నీతిమంతులుగా ఉన్నప్పుడు అవి మనకి ఆయన నెరవేరుస్తాడట. మరి దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనం కూడా నీతిమంతులుగా ఉండాలనే దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకంటే మనం నీతిమంతులు కావాలి. ఫస్ట్ మన దేవుని యొక్క అవి మనం పొందుకోవాలంటే, ఆయన ఇచ్చే ఇగులను, ఆయన ఇచ్చే ప్రతిఫలము అవి మనం పొందుకోవాలంటే మొట్టమొదటిగా మనము నీతిమంతులుగా ఉండాలి. కీర్తన అంటాడు సందర్భంలో, కీర్తన గ్రంథంలో 32 వచనాలలో తన అతిక్రమణకు పరిహారం అందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము అందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. భక్తుడు అంటాడు, తన పాపములకు తన అతిక్రమములకు పరిహారం పొందాలి, క్షమాపణ పొందాలి. కాబట్టి వాడు ధన్యుడు. దేవుడి దగ్గర క్షమాపణ జరుగుతుంది. దేవుడి దగ్గర మనం నీతిమంతులయ్యే కృప ఉంది. ఆయన ఎవరిని కూడా పోసివేసే దేవుడు కాదు. మన నీతిమంతులు చేయాలనే ఆయన యొక్క ఉద్దేశము, ఆయన యొక్క సంకల్పం. మన పాపములకు పరిహారం అందాలి. కాబట్టి ఏ మాటలు పత్రికలో మనం చూస్తాం. 6వ అధ్యాయం 4 అంటాడు, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి మనం పని చేయాలా, మనం కష్టపడాలా, మనం ఏమన్నా ఇయ్యాలా, మనం నీతిమంతులు అవడానికి. అతడు క్రియలు లేకుండానే ఏమండి నీతిమంతులుగా లేడు. ఆయన మనము ఏమి ఇవ్వవసరంగానే నీతిమంతులుగా అవుతాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. సింపుల్గా ఉంది కదా. మనలో నమ్మిక విశ్వాసము ఉంటే మనం నీతిమంతులుగా అవుతాం. నీతిమంతులుగా మన విశ్వాసం ఉంటే మనము నీతిమంతులుగా అవుతాము. విశ్వాసం ఉంటే చాలు, అబ్రహాముకు చెప్పిన మాటలు కూడా మనకు వర్తిస్తాయి. అబ్రహాము దేవుని నమ్మెను, దేవుని నీతిగా ఎంచుకున్నాడు. అక్కడ కూడా ఏ మాటలు ఉంటాయి, కీర్తనలో రాసిన మాటలే ఉంటాయి. తన పాపములకు పరిహారం పొందినవాడు, తన యొక్క దోషములకు తన పరిహారం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోష ఎంచబడిన వాడు ధన్యుడు. ఏ మాట రాస్తాడు పౌలు గారు. అతి రీతిగా మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చి మనం ఆశించినది మనకి దొరుకుతుంది అని అంటాడు కదా. సామెతల గ్రంథం 11:24 నీతిమంతుడు ఆశించినది అది వారికి దొరుకుతుంది. కాబట్టి ఆయన మరో మాట ఏమంటాడంటే ఆశించినది. నీతిమంతులు ఏమనిస్తారంటే దేవునికి అనుకూలం అనేది ఆశిస్తారు. ఈ యొక్క లోక భోగాల గురించి ప్రార్థన చేయాలి. ఈ లోక ఎవరి సుఖభోగాల కొరకు వాళ్ళు ఆశించరు, ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మాట మరో విషయం చెప్పేది ఏంటంటే వారి యొక్క నీతిమంతులుగా ఉండి ఆశించినది అది వారికి దొరుకుతుంది. ఇటు రీతికి మనం ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క కోరికలను ఆయన నెరవేరుస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇటు రీతికి మనము దీంట్లో నీతిమంతులు చూస్తున్నాం. ఆశించినామంటే ఎక్కడం కానీ, లేక కోరికలు కానీ, లేకుంటే మనకు బాగా అర్థం కావాలంటే ప్రార్థన. ఆశించినామంటే ప్రార్థన. అంటే ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క కోరికలను ఆయన ఇస్తాడట, ఆయన నెరవేరుస్తాడట. అది మరొక మాటగా దేవుడు చెప్తున్నాడు. ఒకసారి కీర్తన గ్రంథము 145వ అధ్యాయం
18 చదువుతాం. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. చాలండి. తనకు మొరపెట్టు వారందరికీ తనకు నిజముగా మొరపెట్టే వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తనయందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చును. తనయందు భయభక్తులు కలవారి కోరిక ఆయన నెరవేర్చాడు. నిజంగా మొరపెట్టాలంట తనయందు భయభక్తులు కలవారి కదా వారి యొక్క కోరికలను నెరవేరుస్తాడు. ఎవరు? నీతిమంతులు ఆశించే వారి కొడుకులు ఉన్నాడు. యెహోవా యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి యొక్క కోరికనైనా నెరవేరుస్తాడు. కాబట్టి మన పట్ల కూడా ఇటు రీతిగా మనము కోరిక కలిగి ఉన్నప్పుడు ఆ యొక్క కోరికలు మన జీవితంలో నెరవేరుస్తాం. ఒకవేళ భక్తులు పాపం చేస్తున్నా ఒకవేళ భక్తులు మనకు అనుకున్నాం మన భక్తులమే, కానీ మన ప్రార్థన ఒకసారి కొన్ని సందర్భంలో ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు మర్చిపోవడు. తగిన సమయమున మన యొక్క ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అయ్యో మనం భక్తి చేస్తున్నాం కదా, నీతిమంతులుగా ఉన్నాము కదా, దేవుని అడుగుదారు నడుస్తున్నాం కదా, మన యొక్క ప్రార్థన దేవుడు ఇంట్లేదేమిటి, మన యొక్క కోరికలకు ఆయన తీర్చడేమిటి అనుకుంటే దేవుని యొక్క ఉద్దేశాలు ఆలస్యం ఉంటే ఇంకా అట్టమంటే వీలైనవి ఇవ్వాలనే దేవుని యొక్క సంకల్పం. ప్రార్థన చేస్తున్న భక్తులు, కానీ కొన్ని ప్రార్థనలు ఆలస్యం అవ్వచ్చు, కొన్ని ప్రార్థనలు కొన్ని కోరికలు ఆలస్యం అవ్వచ్చు, తొందరగా జరగవచ్చు, ఆలస్యం జరగవచ్చు. అది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అది కూడా మీకు ఇవ్వకూడదు. అడిగినవన్నీ ఇస్తాడు, కానీ ఆయన తెలిసి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకాలో దేవుడు ఆయన ఆలోచన చేసి మనకి ఉత్తమమైనది, మనకు వేగకరమైనది తగిన సమయంలో మనకి ఇస్తాడు. మరి యెహోవాను భయభక్తులు కలిగి ఉన్నవారు కదా వారి యొక్క కోరిక వారి యొక్క ప్రార్థన లేకపోతే విని జవాబిస్తాడు. కొంచెం ఒక సందర్భంలో దావీదు కుమారుడైన సొలొమోను ఆ యొక్క రాజులు దావీదు తర్వాత తన కుమారుడైన సొలొమోను రాజయ్యాడు. గిబియోనులో రాజ్య పరిపాలన చేస్తున్నాడు. మనం రాజు గ్రంథంలో చూస్తాం, 3:5 చదువు. ఆ యొక్క 5వ వచనంలో ఆ యొక్క సొలొమోను యొక్క జీవితము దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు, అతని యొక్క ప్రార్థన జీవితము లేదా దాహన బలులు దేవునికి అంగీకరించినప్పుడు అందులో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయన జీవితం అప్పుడు బాగుంది, ఆయన యొక్క ప్రార్థన జీవితం దేవునికి ఇష్టమైంది. కాబట్టి కలలో రాత్రుల్లో సొలొమోను నేను నీకేం కావాలి కోరుకోమంటున్నాడు. కాబట్టి దేవుడు అలా వచ్చాడంటే ఏం కోరుకుంటాం మనం? సొలొమోను అయితే సొలొమోనుకు దేవుడు ప్రత్యక్షమయ్యి అడుగుతున్నాడు, ఆయన సొలొమోను నేను లేదా నా వలన నీకేం కావాలి, నేను ఏ ఉపకారం చేయాలి, నీ కోరిక ఏమిటి అయ్యా అడుగు అన్నాడు. సొలొమోను మంచి జ్ఞానంతో కూడిన మాట్లాడాడు. అయ్యా నా తండ్రి అయిన దావీదు నీకు ఇష్టడుగా నీకు అనుకూలంగా జీవించాడు, బాగానే ఉంది. పనులు ప్రేమించి తన సింహాసనమునందు ఎదుగు ఆ దావీదుగా ఉన్నట్లుగా చనిపోయాడు, కానీ ఆయన ఉన్నట్లుగా ఇప్పుడు తన సింహాసనమునందు నన్ను కూర్చుని పెట్టావు, బాగానే ఉంది. రాజ్య పరిపాలన చేస్తున్నా. అయితే నీ ప్రజలు చాలా మంది ఉన్నారు, నీ జనులు లెక్కించడానికి సాధ్యం కాదు, తనిఖీ చేయడానికి సాధ్యపడదు. మరి వారిని పరిపాలించడానికి, వారిని నీ యొక్క మార్గంలో నడిపించడానికి నాకు బుద్ధి సరిపోదు, జ్ఞానం సరిపోదయా. నీ యొక్క బుద్ధిని దయచేసి, నీ యొక్క
జ్ఞానము దయచేయమి. పౌరుల సందర్భంలో అంటాడు, బుద్ధి సర్వసంపదలు ఏమండి జ్ఞానము ఆయన యందే క్లుప్తమై ఉన్నాయి. ఏమండి బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయన యందే క్లుప్తమై ఉన్నాయి. ఎంతమంది గమనిస్తారు? లోకములు మనమే గమనించాము. ఆయన భయభక్తులు కలిగి ఉంటే ఆయన జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు అని ఆయన భక్తులే గమనించగలరు. సొలొమోను గమనించాడు, అయ్యా నాకు బుద్ధి సరిపోదు, నీ ప్రజలను పరిపాలించడానికి నాకు బుద్ధి చేయము. సొలొమోను అడిగిన ఈ కోరిక, సొలొమోను అడిగిన ఈ యొక్క మనవి, ఈ యొక్క ప్రార్థన దేవునికి అనుకూలమైందంట, దేవునికి ఇష్టమైందంట. కాబట్టి దేవుడే మెచ్చుకున్నాడు. దేవుడు చక్కగా అడిగి ఏం కావాలి అని అడిగాడు. ఆయన అడిగాడు. ఆ యొక్క అడిగిన దానికి ఆ యొక్క కోరిక దేవునికి అనుకూలమైంది కాబట్టి దేవుడు అనుగ్రహించాడు. బుద్ధి జ్ఞానమే కాదండి, తెలివితేటలే కాదండి, వాటిని ఇస్తూ, జ్ఞానాన్ని ఇస్తూ, బుద్ధి ఇస్తూ అడగని కొన్ని కూడా ఇచ్చాడు. దేవుడు తెలియదండి, ఏమేమో దేవుడికి తెలుసు. నువ్వు ఆయుష్ను అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, నీ శత్రు ప్రాణములను అడగలేదు. ఎన్ని అడగల నాకు ఇష్టమైనది నా ప్రజలను పరిపాలించడానికి జ్ఞానాన్ని అడిగావు, బుద్ధి అడిగావు, నేను ఇస్తున్నాను. వాటితో కొన్ని ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను, గొప్పగా రాజ్యాన్ని కూడా ఇస్తున్నాను అన్నాడు. ఏమండి మరి ఇష్టమైన కాబట్టి జాగ్రత్తగా నడుచుకోవాలైనా అంతవరకని దేవుడు చిన్న మాటలు చెప్తున్నట్టే మనం గమనిస్తాం. దేవుడు యొక్క వాక్యము అందరికీ సెలవిస్తుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేర్చాలి. దేవుని యొక్క ఎంత మంచి మాటలను చెప్తున్నాడు మనము గమనిస్తాం. కాబట్టి అటు రీతిగా మన యొక్క కోరికలు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా మన యొక్క ప్రార్థన జీవితాలు ఉండాలని సెలవిస్తుంది. ఇదే సామెతలు మనం చదువుతాం. 15వ అధ్యాయంలో 8వ వచనం అంటాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఎవరు యథార్థవంతుల కోరికలంతా ప్రార్థనే కాబట్టి అడగటం మరో మాట. అందుకే యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమంట. అదే అధ్యాయంలో 19వ వచనంలో చూస్తాం, నీతివంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునిగా వాక్యం చదివిస్తుంది. మరి వీర ప్రార్థనైనా భక్తుల యొక్క ప్రార్థనైనా కాబట్టి ఆయన అన్ని ప్రార్థనలు ఆయన స్వీకరిస్తాడు. అయితే వాక్యము భయభక్తులు కలవారి కోరిక, మరి ఒక మాట ప్రార్థన. దేవుడు కాబట్టి ఆలకించి వారికి సమీపంగా వారికి దగ్గరే ఉన్నాను అంటాడు. ఆయన చెవులు మందంగా, ఆయన కనుదృష్టి మందంగా, ఆయన కనుదృష్టి తేడా కనపడుతుంది. మనం ఏ ఎలా ఉన్నాము ఆయన దగ్గరే ఉంటాడంట ప్రార్థన. ఒక సందర్భంలో తిమ్మాయి కుమారుడైన బత్తమాయి యేసు ప్రభువును తన శిష్యులు ఏదో పని నుంచి వస్తుంటే ఆ తిమ్మాయి కుమారుడు బత్తమాయి భిక్షకుడు గుడ్డివాడు. మరి అంతకు ముందు ప్రభువైన యేసు ప్రభు గురించి విని ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన అభివృద్ధి కార్యమేంటో ఆయన గమనించాడేమో. మరి అదే జరిగిన యేసు ప్రభువు వస్తుంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించుము, ఏ అపనమ్మకం లేకుండా, ఎవరికి ఏ సందేహం లేకుండా మరలా కేక వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. తప్పకుండా అంటారు, ఊరుక ఎందుకన్నా డిస్టర్బ్ చేస్తా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇట్లా ఆయన యొక్క విశ్వాసం ప్రభు చూసి, ఆయన యొక్క కేకలు చూసి, ఆయన యొక్క కోరిక చూసి
ఆయన యొక్క మనవి చూసి యేసుప్రభువే ఆగాడు. కాబట్టి ఆగి అతను నా దగ్గరికి తీసుకురావడం. నేను ఏం చేయాలి అంటే, అయ్యా నాకు దృష్టి కలగ చేయము అన్నప్పుడు ఆ యొక్క దృష్టి కలగేశాడు. ఆ యొక్క గుడ్డివాడి కళ్ళు దయచేసాడు. ఆయన కోరికది నాకు కళ్ళు వస్తే బాగుంటుంది. ఒక సందర్భంలో వ్యక్తివాడు అంటాడు, దేవా నీ ఆశ్చర్యమైన సంగతులను నేను చూసినట్లు నా కళ్ళుకి. ఆధ్యాత్మికంగా ఈ గుడ్డివాడు భౌతికంగా వచ్చింది. ఆధ్యాత్మికంగా కూడా ఆ సమయంలో వ్యక్తిగా అంటాడు, దేవా నీ ధర్మశాస్త్ర గ్రంథంలో నేను ఆశ్చర్యమైన కార్యాలను చూసినట్లు నా కన్నులు తెరుమయ్యా అంటాడు. ఇంకా ఎవరు ప్రార్థన ఉంటాడంటే సరే 102వ కీర్తన 102వ కీర్తన 7వ చదువుతాను. 102 17 ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఇంకా మన చదువుకున్న భాగంలో దేవుని ఎందుకు భయభక్తుల వారి కోరిక ప్రార్థన ఆలకిస్తాడు, జవాబిస్తాడు, వారి యొక్క కోరికలు నెరవేరుస్తాడు చదువుతున్నాం. ఇక్కడ కీర్తనలో అంటాడు కదా, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపగా వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఆయన దిక్కులేని వారి ప్రార్థన ఆలోచిస్తాడట, దీన దరిద్రులను ప్రార్థన ఆలోచిస్తాడట. కాబట్టి దిక్కులేని వారికి ఆయనే దిక్కన్నట్టు, ఆధారమైన వారికి ఆయనే ఆధారమైన. కాబట్టి ఎవరు పట్టించుకోరు దిక్కులేని వారిని, కానీ దేవుడు పట్టించుకోడట. ఇంకా ముందు మనం చూస్తే శాస్త్రాల్లో ఉన్న మూలులైనా ఆలోచిస్తాడట. 10 వచ్చే వరకే దిక్కు లేని వారి ప్రార్థన ఆయన చూస్తాడు, ఆయన ఆలకిస్తాడట, ఆయన వాళ్ళని ఆదరిస్తాడు. మరి యొక్క ఇటురీతిగా దేవుని యొక్క వాక్యంలో ఆయా సందర్భాల్లో ఆయా రీతిగా దేవుని యొక్క బిడ్డలు లేక దేవుని యొక్క ఆ యొక్క వ్యక్తులు అనేక మంది ప్రార్థన చేశారు. కానీ దేవుడు ఆ యొక్క ప్రార్థన ఆలకించి వారికి జవాబిచ్చినట్లుగా మనం చూస్తాం. సుఖరి సందర్భంలో వచ్చి, కాబట్టి సుఖరి అంటే పాపులు, కాబట్టి అనీతిమంతులు, దేవునికి దోషులు అంటారు. అయితే ఒక సందర్భంలో ఆ యొక్క దేవాలయం వైపు చూసి చూడటానికి కూడా ఆయన ధైర్యం సరిపోతాడట, రొమ్ము కొట్టుకుంటున్నాడట. కాబట్టి అంటే అంత పశ్చాత్తాపంతో అంత ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడలేదు. కానీ దాని వెనక ఎంత ప్రయాసం ఉందో ఆ మాట రావడానికి, దాని యొక్క వెనక ఆయన ఎంత ఆత్మ పరిశీలన చేసుకున్నాడు. దేవా నీ వైపు నేను లేక ఆకాశం వైపు నేను కనుడైనను ధైర్యం సరిపోతున్నా. అంటే భయభక్తుల యొక్క ప్రార్థనే కాదు, అనీతిమంతుడైన సుందరి ప్రార్థన దేవుడున్నాడు. అయ్యా నేను పాపిని, నీ యొక్క వైపు చూడటానికి, నీ సన్నిధిలోకి రావడానికి నాకు ధైర్యం కావట్లేదు ప్రభా, నన్ను పాపిని, నన్ను కరుణించు ప్రభా అని రొమ్ముకుంటున్నాడు. ఎవరిని మరి పాపే కదా దేవుని యొక్క ప్రార్థన ఆలోచించాడు. నీతిమంతుడుగా ఎవరిని తీర్చబడి ఇంటికి వెళ్ళాడు అని వాక్యం చదివిస్తుంది. మన దేవుడు ప్రార్థన ఆలోచించేవాడు, మన దేవుడు ప్రార్థనలకు జవాబిచ్చేవాడు. మనం చేసిన ప్రార్థనలకు మన యొక్క ఆశలను, మన యొక్క కోరికలను అయినా నెరవేర్చేవాడు. ఆలోచించడమే కాదండి, ఎవరి వింటమే కాదండి, చూడటమే కాదండి, మన కార్యములను ఆయన జరిగిస్తాడట. ఎవరిని ఆయన ధనవంతుడు, మన కార్యములు ఆయన జరిగిస్తాడు. మరి ముగింపులకు వస్తున్నాం. ప్రభువాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో
22-24 చదువుదాం. ఆయన బాధపడు వారిని బాధను ధృవీకరింపలేదు. దాన్ని చూచి ఆయన సహాయపడలేదు. అతనికి తన పాపములను దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలోచించును. ఇక్కడ వాక్యం చదివిస్తుంది కదా, ఆయన బాధపడు వారి బాధను ధృవీకరింపలేదు. ఎవరైతే బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, ఇంటిలో ఉంటారో వారి యొక్క బాధను కూడా ఆయన దృష్టిస్తాడు. ధృవీకరించలేదు. ఎవరికి అంటే దేవుడు అటుగా ఆ యొక్క బాధ. ఇప్పుడు మనం ఉన్నాం, మనం దేనంగా దీనులుగా మరి బాధపడుతున్న దేవుడు చూస్తూ ఉన్నారండి. దేవుడు చూస్తూనే ఉంటాడు. అయ్యో నా కుమారుడు, అయ్యో నా కుమార్తె మరి ఎందుకు దుఃఖపడుతుంది, ఎందుకు బాధపడుతుంది, ఆయన ఎవరికి లక్ష్యం చేస్తూనే ఉంటాడు. మన యందు ఆలోచన కలిగే ఉంటాడు. మనం బాధపడితే దేవుడు కూడా బాధపడతాడు. మనం బాధపడితే దేవుడు కూడా బాధపడతాడు. అటువంటి బాధపడే వారి బాధను ఆయన తులగించాడు. కాబట్టి మరి మనుషులు ఉంటారు ఎవరెవరు. ఇంకా మనం బాధపడుతుంటే లోకం మననే వేరు చేస్తుంటుంది. మనం బాధపడుతుంటే వాళ్ళు సంతోషంగా పడతారు. మనకి లోపస్తులే. ఇప్పుడు మనం దేవుడు చూస్తున్నాం కాబట్టి తోడు సహోదరులు బాధపడితే దేని వాక్యంగా మనం సంతోషించాం. ఎందుకంటే దేని వాక్యం తెలుసు కాబట్టి మనం కూడా బాధపడుతూ ఉంటాం. మరి మనకంటే దేవుడు మనసు గలవాడు, మనకంటే ఆయన మంచి ఎద్దొత్తు గలవాడు కాబట్టి మరి ఆయన ఎంత బాధపడతాడు. మనకే తోడు సహోదరుడు బాధపడుతుంది. అయ్యో సహోదరుడు ఏమైనా సహాయం చేయాలా, అయ్యో సహోదరుడు మాట్లాడాలి. మన చేతనైంది, మనకు చేతనైంది కలిగింది సహాయపడగా ఉంటే మనకు చేయకూడదు. వారిని నిర్లక్ష్యం చేయకూడదన్నారు దేవుని యొక్క వాక్య ప్రకారం. మరి దేవుడు ఎవరైతే బాధపడుతుంటే వారిని నిర్లక్ష్యం చేయలేడు. కాబట్టి చెప్పాడు కదా, ఆయన బాధపడు వారి బాధను ధృవీకరింపలేదు. దాన్ని చూసి ఆయన అసహాయపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలోచించిన ఆయన ఆలోచించాడు. బాధలో, ఇబ్బందుల్లో, కష్టాల్లో నీటి నిమిత్తం మనం బాధపడుతుంటే దేవుని బిడ్డలైన మనం ఆయన చూస్తూ ఉన్నాడు. సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, బలపరుస్తాడు, శక్తినిస్తాడు. ఆ యొక్క బాధను తట్టుకునే శక్తినిస్తాడు, సమాధానం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. సందర్భం పౌరుగా ఉన్నాడు, నన్ను పంపవచ్చునని సమస్తము చెయ్యట్టున్నాను. కాబట్టి అతను గొప్పను చెప్పుకోవాల పౌరుగా. అతన్నే జ్ఞాన వివేకములైన ఆధారం చేసుకున్న అమూల్యమైన మాటలు మనం ప్రత్యేకిస్తాం. గొప్ప మాటలు దేవుని ఆత్మ చేత మనకు వేదికైన దేవుడు అతను కూడా రాయించాడు. అటువంటి వ్యక్తే ఎన్నో సువార్తలను, ఎన్నో సంఘాలను కట్టిన వ్యక్తి నా జ్ఞానం కాదు, నా వివేకం కాదు, నన్ను బలపరచుమని అంటే సమస్తలను చేయగలను. ఎవరు బలపరిచి? దేవుడు. క్రీస్తు బలపరుస్తున్నాడు కాబట్టి, క్రీస్తు నన్ను ధైర్యపరుస్తున్నాడు కాబట్టి నేను ఏదైనా చేయగలను. సమయమైనా తట్టుకుంటా, బాధైనా తట్టుకుంటా, ఆకలి తట్టులైనా తట్టుకుంటా, హింసైనా, ఉపద్రవమైనా, వస్త్రహీనతైనా ఏదైనా నేను చేయగలను, ఏదైనా నేను భరించగలను. అట్టి శక్తి నాకు దేవుడు దయచేశాడు. ఆ బాధల్లో, దుఃఖంలో, హింసల్లో శక్తిని దయచేసేవాడు ఆయన మనగేది అన్నట్లుగా. అట్టి నమ్మకం కలిగి ఉండాలి మనం కూడా, అట్టి విశ్వాసం కలిగి ఉండాలి మనం కూడా. బాధల్లో, ఇబ్బంది వాడు ఆయన మొరపెట్టారు కదా, ఆయన ఆలోచించారు, ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మాటలు అధ్యాయంలో మన ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి రాసిన మాటలు. ఈ మాట కూడా క్రీస్తుకే వర్తిస్తారు. దేవుని ఆత్మదేవుడు క్రీస్తు పూర్వమే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు గురించి
రాసిన మాటలు. మరి యేసు ప్రభు ఎన్నో బాధలు పడ్డాడు, ఎన్నో హింసలు పడ్డాడు, ఎన్నో అవమానం పడ్డాడు. అటువంటి స్థితిలో యేసు ప్రభు ప్రార్థించాడట. అటువంటి స్థితిలో యేసు ప్రభు ప్రార్థించాడట. కాబట్టి ఆయన శిలువ మరణానికి వెళ్ళే ముందు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి ఉదగించుము అని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇది నా చిత్తం కాదు, నీ చిత్తం అయితేనే, నీ చిత్తం అయితే నేను కట్టగలను, ఇదిలో నన్ను బలపరుస్తావు. తండ్రి ఈ గిన్నె రుగ్రత పాత్ర, కాబట్టి మన పాపభావాన్ని భరించలేదు. ఆయన దుఃఖంతో యాదనతో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన శ్రమ చుక్కలన్నా రక్తం బిందువులు నిలబడుతున్నాయి. వేదనతో దుఃఖంతో యేసుప్రభు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి బోధ వచ్చి అతను బలపరిచాలి అని రచించాలి. కాబట్టి మన ఆలోచించాడు, చూశాడు, దేవుడు బలపరిచాడు. దేవుని యొక్క దూతను పంపి యేసుప్రభుని అటువంటి ప్రార్థన ఆలోచించి అతను బలపడినట్లు మనం చూస్తాం. కాబట్టి ఆయన ప్రార్థన చేసిన తర్వాత శిశువు దగ్గర వచ్చి నిద్రపోతుంటే మీరు లేచి శోధనలో పడకుండా ప్రార్థన చేయండి. కాబట్టి మీరు కూడా ప్రార్థన చేయండి, మీరు సహాయం చేస్తారు. ఆయన చెప్పినట్టు చూస్తాం. ఆయన తెచ్చిన పనులు ఆయన ఉమారు దేవుని వేడుకున్నారు, ఉమారు ప్రార్థన చేస్తారు. కాబట్టి అట్లీగా దేవుడు ఆ యొక్క మొరమాలకు ఇచ్చాడు. వాడు ఆ యొక్క మొరపెట్టగా ఆయన ఆలోచించను. ఇది దేవుడు మనం కలిగి ఉన్నాం. యేసుప్రభు మొరపెట్టగా దేవుడు ఆలోచించాడు. వాళ్ళ యొక్క ఆ శ్రమ నుండి బలపరిచాడు. బలపరిచిన తర్వాత ఆ యొక్క గొప్ప కార్యాలను చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుడు తోడుగా ఉంది. మరి అక్కడ మనం మొదటగా చదువుతున్నాం, నీతిమంతులు ఆశించినది వారికి కలిగింది. మరి మనం నీతిమంతులుగా యేసుప్రభువే నీతిమంతులు, దేవుడే నీతిమంతులు అంటున్నాం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం కూడా నీతిమంతులు అవ్వాలనే దేవుని యొక్క ఉద్దేశం. కానీ అనీతిమంతులుగా ఉండాలని కాదు, కానీ నీతిమంతులుగా ఉండాలి. ఆ తర్వాత మనం ఆశించినది మనకి దొరుకుతుంది, లేక ప్రార్థన చేసినది మనకి దొరుకుతుంది. అటు రీతిగా ఆయన మరియు యేసుప్రభు జీవించాడు. కాబట్టి ఆ యొక్క దేవుని కార్యాన్ని సమర్పణ చేశాడు. కృతజ్ఞతగా ఉన్నాడు. ఇప్పుడు మా వరకు, నీ వరకు, నా వరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని కృపాసం నుండి మన వరకు నిరంతరంగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నీతిమంతుడు. ఆ యొక్క నీతిమంతుడైన దేవునికి మన కొరకు మన మేలు పెట్టి విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక మనము దేవుని వాక్యం చదివిస్తుంది. ఈ మాటలు దేవుడు దీవించిన విధంగా ఆమేన్.